చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మన మీదకి ఎవరైనా ఆయుధాలతో వచ్చినా మనం భయపడం. కానీ ఎవరైనా ఒక్క మాట అంటే చాలు అలిగి కూర్చుంటాం. ఎవరైనా ఒక్క మాట అంటే చాలు ఆ రాత్రంతా నిద్ర పట్టదు కదండి. కానీ అందుకే ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఇలాంటి సమయాల్లోనే నిగ్రహం కలిగి ఉండాలి. సరైన సమయంలో సరైన సహానుభూతిని ప్రకటిస్తూ సారీ చెబితే పరిస్థితులు అనుకూలంగా మారతాయనటానికి నిదర్శనాలు ఇవి. ఈ క్లిప్పింగ్ చూడండి ఫ్రెండ్స్. క్షమాపణ కలిగి ఉండును గాక. నేను నిజంగా జరిగిన ఒక సంఘటన విన్నా. మరి ఎంతమంది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ సాక్ష్యం ఏంటంటే, కేరళ రాష్ట్రంలో జనవరి 29, 1954 సంవత్సరమున ఒక బాలిక జన్మించింది. ఆమె పేరు రాణి మరియా. గడి చెప్పండి, రాణి మరియా. ఆమె ఒక నన్నుగా మారాలని యవ్వన కాలంలో తీర్మానం తీసుకుంది. అంటే సిస్టర్స్ ఉంటారు కదా, అర్థమైందా? సిస్టర్స్ అమ్మా నన్నుగా మారాలని నిర్ణయించుకుంది. ఆ సిస్టర్ రాణి మరియా నన్నుగా దానికి కావలసిన తరబీదు తీసుకుని ఇండోర్ అన్న ప్రాంతానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఇండోర్ అన్న ప్రాంతానికి వెళ్ళింది. అది 1995 సంవత్సరం. అంటే ఆమె వెళ్ళింది 1990 సంవత్సరంలో ఎప్పుడు వెళ్ళింది ఆమె అక్కడికి వెళ్ళి ఇండోర్ దగ్గర ఉన్న కొంచెం దూరంలో ఉన్న ఉదయనగర్ అన్న ప్రాంతంలో ఒక కుగ్రామం ఉంది. అక్కడ అనేక మంది సిస్టర్లు ఉండే స్థలం కాన్వెంట్ అంటారు. ఏమంటారు? ఆ కాన్వెంట్లో వీళ్ళు సిస్టర్లు ఉండేవాళ్ళు. అక్కడ ఒక ఫాదర్ గారు ఉండేవాళ్ళు. తర్వాత ఆ కాన్వెంట్ పక్కన ఒక పెద్ద బిషప్ గారు కూడా ఉండేవాళ్ళు. ఈ సిస్టర్ రాణి మరియా మిగతా వాళ్ళందరూ కలిసి గ్రామాల్లోనికి వెళ్ళి భూస్వాముల కింద ఉండే బాలికలను, యవన కన్యకలను చదువు నేర్పించేవాళ్ళు. తద్వారా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, భూస్వాముల కింద ఉండకుండా పట్టణాలకు వెళ్ళిపోయి చదువుకొని మంచి మంచి జీతాలు సంపాదించుకునేవాళ్ళు. అది భూస్వాములకు ఇష్టం లేక, యేసుప్రభు గురించి చెప్తున్నారు వీళ్ళు, అందుకే వీళ్ళందరూ బాగా చదువుకుంటున్నారు, వద్దొద్దు చదువు వీళ్ళకి చెప్పించకూడదని చెప్పి ఈ సిస్టర్ రాణి మరియాని ఏమన్నారంటే, నువ్వు అసలు ఇక్కడ ఉండకూడదు, నువ్వు వచ్చేసేసి ఏంటి మా కింద పనుల కింద ఉన్న వాళ్ళని, మా కింద ఉన్న వాళ్ళని వాళ్ళు చదువుకునేటట్టు చేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి డబ్బులు సంపాదిస్తున్నారు, ఇక్కడ నువ్వు మమ్మల్ని ఉన్నవట్లా అని చెప్పేసేసి లేనిపోయిన దుష్ట ప్రచారాలని చెప్పించి ఇది మత ప్రచారం, కుల ప్రచారం అని చెప్పేసేసి భయంకరంగా చేశారు. ఇక ఏమి చేయాలో అర్థం కాక ఈ ఒకటే నిర్ణయించుకుంది, నేను మాత్రం ఇక్కడ నుండి బయటికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని. వెంటనే అక్కడ ఉన్న భూస్వాములందరూ 3 కిరాయి గుండాలను పిలిచారు. ఒక అతని పేరు జీవన్ సింగ్, రెండో ఆయన పేరు అక్కడ రాయబల్లా, 3వ గుండా పేరు సమర్థ సింగ్. గట్టి చెప్పండి, సమర్థ సింగ్. గట్టి చెప్పండి, SMARTHA, సమర్థ సింగ్. ఈ 3 గుండాలకి డబ్బులు ఇచ్చి ఈమెని మీరు చంపేయాలన్నారు. అంతే, వాళ్ళు ప్రణాళిక వేశారు. 1995 సంవత్సరమున ఈ 3 సిస్టర్లు ఒక గ్రామాన్ని నుండి వేరే కాన్వెంట్కి వెళ్ళాలి. కానీ వెళ్ళడం కుదరలా. అంటే వేరే కాన్వెంట్ అంటే ఆ గ్రామం నుండి వేరే, అంటే కాన్వెంట్ అంటే స్కూల్ అనుకున్నారు మళ్ళీ, అందుకని ఇంత మరి రెండు సార్లు చెప్తున్నా. సిస్టర్లు ఉండే ఆ స్థలాన్ని ఏమంటారు? కాన్వెంట్ అంటారు. అందువలన ఏం చేశారంటే ఈ 3 సిస్టర్లు ఏమనుకున్నారంటే, అక్కడున్న బిషప్ గారు అన్నాడు 3 వెళ్ళటానికి వీలేదు, ఎవరన్నా ఒకళ్ళు వెళ్ళండి ఆ కాన్వెంట్కి అన్నారు. అనగానే సిస్టర్ రాణి మరి అంది, నేను అటు వెళ్తానండి, ఆ గ్రామానికి వెళ్తానండి అన్నారు. అనగానే బస్సు ఎక్కించడానికి ఆ గ్రామం నుండి ఎప్పుడు పడితే అప్పుడు బస్సులు, సాయంత్రం పూట ఉదయం పూటే ఉంటుంది. సాయంత్రం 5 గంటల బస్సు ఉంటుంది. ఆ బస్సు దగ్గరికి వెళ్ళారు. ఎలాగానే ఆ బస్ స్టాప్లో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, సిస్టర్ గారు ఈ రోజున మనకి బస్సు క్యాన్సిల్ అయిపోయింది, ఇక రేపు పొద్దున్నే. సరే, నా 3 సిస్టర్లు కాన్వెంట్కి వెళ్ళగానే 1 గంట తర్వాత వాళ్ళకి కబురు అందించారు. అప్పుడు అంత ఫోన్ సౌకర్యం ఏమీ లేదు, ఆ బస్సు వస్తుందని. అందువలన ఆ 3 సిస్టర్లు ఒక్క సిస్టర్ అయిన రాణి మరి అని బస్సు ఎక్కించడానికి ఆ బస్ స్టాప్లో నుంచున్నారు. అది ప్రణాళిక ప్రకారం చేశారు, మరి దేవునికి వాళ్ళకే తెలవాలి. బస్ స్టాప్లో వాళ్ళు నుంచోగానే బస్సు వచ్చింది. ఈ సిస్టర్ రాణి మరియా ఆమె సూట్ కేసు పట్టుకొని బస్సు ఎక్కింది. ఆ బస్ స్టేషన్ నుండి, ఆ బస్ స్టాప్ నుండి ఆ మరొక గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలోనే ఆ 3 దుండగలు బస్సులో ఉన్నారు. ఉండి ఆ సమర్థ సింగ్
ఈ సిస్టర్ని ఏడిపించడం ప్రారంభించాడు. పక్కనున్న బస్సులో ఉన్నవాళ్ళు, ఒక సిస్టర్ అయి ఉండి అలా ఏడిపిస్తావేంటయ్యా, వివాహం చేసుకోకుండా యేసుప్రభు పరిచర్య చేస్తుంటే వాళ్ళని ఏడిపిస్తావేంటయ్యా అంటే కత్తి చూపెట్టాడు. బస్సులో ఉన్న వాళ్ళు కత్తి చూపెట్టగానే డ్రైవర్తో అన్నాడు, నువ్వు ఆపొద్దని. సిస్టర్ రాణి మరి అని బస్సు సీట్లో నుండి వెనకాల సీట్లోనికి తీసుకెళ్ళి 40 సార్లు పొడిచాడు. మరణించింది. డెడ్ బాడీ అక్కడ నుండి కిందకి పడేశారు. కిందకి పడేసిన కసి తగ్గక మరలా పొడి చేశాడంట. కింద 40 సార్లు పొడి చేశాడు. పొడి చేసి బస్సు పోనేమన్నాడు. ఈ డెడ్ బాడీని అక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియపచ్చగా సమాధి కార్యక్రమం అయిపోయింది. ఈ విషయం కేరళ రాష్ట్రములో ఉన్న వాళ్ళ చెల్లైన సెల్మి, వృద్ధాప్యములో ఉన్న అమ్మా నాన్నకి, వృద్ధాప్యం యవనస్తులైన వాళ్ళ అన్నయ్యకి తెలిసింది. తెలవగానే వాళ్ళందరూ ముక్త కంఠముతో అన్న మాట ఏంటి తెలుసా? ఆ సెల్మి అన్న చెల్లి, వృద్ధాప్యంలో ఉన్న అమ్మా నాన్న అన్నమాట, ఆ సిస్టర్ రాణి మరి అన్నయ్య అన్నమాట, సెల్మి అన్న చెల్లి అన్నమాట, మా అక్కను చంపిన సమర్థ సింగ్ని క్షమించండి. ఏమండి, ఎలాగా క్షమించు అని చెప్పగలరండి వాళ్ళు? ఎలా క్షమించగలరని చెప్పగలరండి? ఎలా చెప్పగలరు? ఎవడన్నా నీకు ఒక మాట అంటేనే మనం క్షమించలేం, ఎవరన్నా ఒక ఉత్తరం రాస్తేనే మనం క్షమించలేం. అలాంటి హృదయం నాది, మనందరిది. ఎలా క్షమించారండి? ఈమె ఆ సిస్టర్ రాణి మరి వాళ్ళ చెల్లి ఇండోర్కి వెళ్ళి ప్రభుత్వ అధికారం ద్వారా ఆయన ఉండే సెల్ దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గర? సమర్థ సింగ్ ఉండే జైలు దగ్గరికి వెళ్ళి ఆయన చేయి తీసుకొని ముద్దు పెట్టింది. నా అక్కను చంపిన అదే చెయ్యిని ముద్దు పెట్టి ఆమె ఒకే ఒక మాట అంది, నువ్వు నా సొంత అన్నయ్యవి. ఆ మాటకి తట్టుకోలేక కింద పడి ఆ సెల్లో నుండి 2 చేతులు చాపి కాళ్ళ మీద పడి ఏడ్చాడు. ఇలాంటి అక్కనా నేను చంపింది? ఆ నాయకులు దుర్మార్గులు మమ్మల్ని మతం మార్చేస్తున్నారు, కులం మార్చేస్తున్నారు అని వాళ్ళ స్వప్రయోజనం కోసం ఆ బతుకులతో ఆడుకున్నారు అని క్షమించు. ఏం క్షమాపణ? వాళ్ళ అమ్మ, వృద్ధాప్యంలో ఉన్న అమ్మ నాన్న, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ చెల్లి ప్రభుత్వ పక్షాన నిలబడి, ఇండోర్ అంటే ఆ పట్టణంలో ఉన్నవారు కూడా నిలబడి క్షమాభిక్ష పెట్టమని లాయర్తో మాట్లాడి, జడ్జితో మాట్లాడి, ఎంతో ఖర్చు పెట్టి అతనికి క్షమాభిక్షను తీసుకొచ్చి, సమర్థ సింగ్ జీవిత ఖైదీగా ఉండాలి కానీ జైల్లో నుండి బయటకు వచ్చాడు. జైల్లో నుండి బయటికి రాగానే ఆ వృద్ధాప్యంలో ఉన్న అమ్మ నాన్న అన్నమాట ఏంటి తెలుసా? నా కూతుర్ని పొడిచిన సమర్థ సింగ్ని నేను చూడాలి అనగానే సమర్థ సింగ్ని ప్రభుత్వ కొంతమంది అధికారులతో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. కేరళ రాష్ట్రం ఇంటికి తీసుకురాగానే ఆ అమ్మ, వృద్ధాప్యములో ఉన్న అమ్మ, ఎవరైతే తన కూతుర్ని 40 సార్లు ఏ చేత్తో పొడిచాడో అదే చెయ్యిని తీసుకొని అమ్మ ముద్దులు పెట్టేసింది. నువ్వు నా సొంత కుమారుడివి. లోపలికి తీసుకెళ్ళింది. ఆ సిస్టర్ రాణి మరియా ఏ బెడ్రూములో అయితే పడుకుంటుందో, ఏ బెడ్రూమ్లో అయితే ఉంటుందో అదే బెడ్రూములో కూర్చోపెట్టింది తల్లి. ఆ సమర్థ సింగ్ని కూర్చోబెట్టి ప్రేమతో మాట్లాడి, డైనింగ్ టేబుల్లో ఆ పాప కూర్చునే కుర్చీ ఉంటుందంట, అదే కుర్చీలో కూర్చోబెట్టి అమ్మ పక్కన కూర్చోబెట్టి అద్భుతమైన విందునిచ్చింది. తిరిగి వెళ్తుండగా చేతులు ఊపింది. ఆయన ఆ ప్రేమను చూచి, ఆ క్షమాపణ చూచి, ఇది యేసయ్య వలన తప్ప మరి ఎవరి వలన జరగనది. చూడండి, కొన్ని ఫొటోస్ చూడండి. ఇక్కడ మీరు ఇది ఫస్ట్ ఫోటో చూడబడిన ఆయనే సమర్థ సింగ్. ఏ స్పాట్లో అయితే ఆమెని బస్సు నుండి కిందకి దించి కిందకి పడేసి బస్సులో పొడిచినాక మళ్ళా కిందకి లాగేసి పొడి చేశాడో ఆ స్థలములో రాణి మరియా గురించి రాసిపెట్టాడు. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తుండగా అమ్మ ప్రేమతో స్వీకరించి అతన్ని లోపలికి తీసుకెళ్తుంది. అమ్మ, సిస్టర్ రాణి మరి వాళ్ళ అమ్మ పొడిచిన నాకు రౌడీ హంతకుడు అని నోట్ల నుండి వస్తుంది,
కానీ ఏ సమర్థ సింగ్ అయితే తన కూతురిని రాణి మరియని చేత్తో పొడిచాడో 40 పోట్లు, అదే చేతులకు ముద్దు పెడుతుంది. అసలు నేను ఏడవ లేకుండా ఉండలేకపోయాను. అది పొడిచింది, ముద్దు పెడుతుంది. లోనకి తీసుకెళ్ళి తన కుమార్తె ఉండే గదిలోనికి తీసుకెళ్ళి కౌగలించుకుంటుంది. నువ్వు నా కుమారుడివి, నా కూతురు మరణించింది, నువ్వు నా కుమారుడివి. ఆయన ఆ మాట చెప్పగానే సమర్థ సింగ్ తట్టుకోలేకపోయాడంట, ఉండలేకపోయాడంట. ఆ చెయ్యిని తీసుకొని నేలకేసి కొట్టుకుంటున్నాడు, ఆ చెయ్యి తీసుకొని గోడకేసి కొట్టుకుంటున్నాడు, ఆ చేతిని కొరుక్కుంటున్నాడు. ఇలాంటి అమ్మా నాన్నలకు పుట్టిన కుమార్తెను, ఇలాంటి చెల్లి యొక్క అక్కని, ఇలాంటి అన్న యొక్క చెల్లినా నేను చంపింది, నేను ఈ రాణి మరీనా నేను చంపింది, ఈ ప్రపంచంలో మమ్మల్ని ఎవ్వరూ క్షమించలేరు అనగా ఆ తల్లి చెప్పే మాట ఏంటి తెలుసా? నేను క్షమించా, దేవుడు క్షమించాడు, నీకు నువ్వే క్షమించుకో. తన కూతురు ఎక్కడైతే కూర్చొని డైనింగ్ టేబుల్లో ఆహారం తింటుందో, కొంతమంది ఇంట్లో చూడండి వాళ్ళ పిల్లలు ఆ స్థలంలోనే కూర్చుంటారు. అలాగే ఆ స్థలంలోనే ఏ రౌడీ అయితే, ఏ సమర్థ సింగ్ అయితే తన కుమార్తెను 40 పోట్లు పొడిచాడో, తన కూతురు కూర్చున్న కుర్చీ దగ్గర కూర్చోపెట్టి అమ్మ పక్కన కూర్చొని ముద్దు పెడుతుంది, చెవుల్లో మాట్లాడుతుంది. ఆ ప్రేమకి ఏం చేయాలో ఎవడికి ఏమీ అర్థం కాల. బా, ఈ ప్రపంచంలో హల్లెలూయా. చివరి ఆఖరికి తల్లి వృద్ధాప్యంలో వచ్చింది. వృద్ధాప్యంలో రాగానే రాణి మరియ వాళ్ళ అమ్మ నిండు వృద్ధురాలుగా ఉన్నప్పుడు ఒక కోరిక కోరిందంట. చివరిసారిగా నేను నా కుమారుడైన, ఇంకొకడైతే నా కూతుర్ని చంపిన సమర్థ సింగ్ని చూడాలి అనాలి. కానీ ఆమె అన్న మాట ఏంటి తెలుసా? నా కుమారుడైన సమర్థ సింగ్ని నా కళ్ళారా చూడాలి. చివరి గ్లాస్ నీళ్ళు ఆమెకి ఇచ్చిన తర్వాతే, ఆమె తాగిన తర్వాతే ఆమె మరణించిందంట. ఈ రోజున ఆమేన్, హల్లెలూయా. అది సిస్టర్ రాణి మరియా వాళ్ళ, ఒక్కసారి ఫ్రెండ్ చూపెడతారా దాని ముందల? సిస్టర్ రాణి మరియా వాళ్ళ చెల్లి, ఆమె కూడా నన్నే సెల్మి. తర్వాత ఫోటో చూడండి, 40 పోట్లు పొడిసి పడుకోబెట్టారు. ఏ అమ్మ కోపం ఉండదండి, ఏ నాన్నకి కోపం ఉండదండి, ఏ అమ్మకి పగ ఉండదండి, ఏ నాన్నకి కోపం ఉండదండి, ఏ చెల్లికి కోపం రాదండి, ఏ అన్నయ్యకి కోపం రాదండి. ఈ రోజున దేవాదేవుడు అనేది నీకు అలాంటివి జరగల, నాకు అలాంటి జరగల, దేవుని కృపలో మనకు జరగల. మనల్ని గాయపరిచారంతే, మనల్ని అనకూడని మాటలు అన్నారంతే, మనల్ని భయపెట్టించారంతే, మనల్ని ద్వేషించారంతే, మనల్ని ఏదో ఇచ్చిపుచ్చుకోవడంలో తేడా జరిగిందంటే ఈరోజు మన నోటి నుండి ద్వేషపు మాటలు రానికుండా ఈరోజు దేవునితో చెప్దాం, దేవా నన్ను కరుణించిన దేవా వారిని కూడా కనికరించండి. హల్లెలూయా. ఎందుకండి ఆ సహోదరుడితో మాట్లాడకుండా ఎందుకుంటున్నామండి? ఆ చెల్లితో మాట్లాడకుండా ఎందుకుంటున్నామండి? ఆ బ్రదర్తో మాట్లాడకుండా ఎందుకుంటున్నామండి? ఆ విశ్వాసితో మాట్లాడకుండా ఎలా చప్పట్లు కొట్టగలుగుతున్నామండి? ఆ విశ్వాసితో మాట్లాడకుండా ఈ రోజున ద్వేష మాటలు పక్కన పెట్టి, తండ్రి నాయనా నన్ను కనికరించావు, నన్ను క్షమించావు, ఆ స్వభావం నాకు కూడా దయచేయను గాక. వాక్యం వింటున్నా నీకు అనుగ్రహింపబడిన గాక. వాక్యం వింటున్నా నీకు అనుగ్రహింపబడిన గాక. వాక్యం చెప్తున్నా నాకు అనుగ్రహింపబడిన గాక. ఏ మాటలు? ద్వేషపు మాటలు. హల్లెలూయా. నాకు తెలిసి నువ్వు వచ్చేయలేవు, నాకు తెలిసి నువ్వు వచ్చేయలేవు.
నాకు తెలిసి నేను అది చేయలేను. కానీ దేవుడు అనేది నువ్వు అలా చేయక్కర్లా, నువ్వు అలా చేయక్కర్లా, నేను అలా చేయక్కర్లా. జస్ట్ మన కోపం, మన పగలు పక్కకు పెట్టి నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో, తోబొట్టులతో క్షమించి నీ కుటుంబాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళను గాక. క్షమించకపోతే, ఈ మాట జాగ్రత్త ఆలకించండి, క్షమించకపోతే, ఆర్ యు రెడీ? క్షమించకపోతే ఎదరోడికి కాదు నష్టం, నీకే నష్టం. వాడు బాగానే ఉంటాడు, వాడు చేసిన దానికి వాడు బాగానే ఉంటాడు, ఆమె బాగానే ఉంటుంది. నువ్వు ఆడి గురించి ఆలోచించి, నువ్వు ఆమె గురించి ఆలోచించి నువ్వు బలహీనత తెచ్చుకుంటావు. కానీ దేవునికి అప్పగించి, దేవా నా కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తానా, నా పిల్లల్ని నీ చేతికి అప్పగిస్తానా, తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరగరు గనక వీరిని క్షమించు. మన నోట్ల నుండి ఆ ద్వేషపు మాటలు పోయి కనికరపు మాటలు వచ్చును గాక, దయ్య మాటలు వచ్చును గాక, ప్రేమపు మాటలు వచ్చును గాక. రాజు తన పరివారంతో కొంత దూరం నడవవలసి వచ్చినప్పుడు తన కాలికి ముళ్ళు కొచ్చుకొని బాధ పెట్టడం గమనించి ఆ బాధ నివారణకు ఒక ఉపాయం ఆలోచించాడు. తన పరివారంలో కొందరితో, మీరు మన రాజ్యపు వీధులు మరి ఇంకా మిగతా ప్రదేశంలో ఉన్నటువంటి ముళ్ళనంతటినీ ఏరి పారవేయండి అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞను విన్న రాజుగారి మంత్రి గారు రాజుగారి అజ్ఞానానికి విచారిస్తూ కొంతసేపు అయిన తర్వాత, రాజా, ఈ విధంగా ముళ్ళను ఏరి పారవేయటం అనేది ఎంతో నష్టమును కష్టమును కలిగిస్తుంది. ఏరి పారవేయటానికి ఎంత మందిని పంపిస్తున్నామో అంత మందికి ఎంతో కొంత వేతనం ఇవ్వాలి కదా. ఈ విధంగా ముళ్ళను ఏరి పారివేస్తే అవి లేకుండా పోవు, అవి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మొలుస్తూనే ఉంటాయి. ఇది అంతులేని శ్రమే అవుతుంది అన్నాడు. మరి ఏం చేయాలి అని ప్రశ్నించాడు రాజు. రాజా, మీ పాదములకు ఒక జత చెప్పులు కుట్టించుకోండి, అవి మీ పాదములను ముళ్ళుగుచ్చుకోకుండా రక్షిస్తాయి అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలనే ప్రయత్నము చేయకండి, మీరే మారండి. మన కాలికి ముళ్ళుగుచ్చుకోకుండా ఉండాలి అనుకుంటే చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచీ పరచం కదా. చెప్పులు ఏ విధంగా ఒక వ్యక్తి పాదములకు ముళ్ళుగుచ్చుకోకుండా రక్షిస్తాయో, అలాగే ప్రేమ నిండిన హృదయం ఒక వ్యక్తికి తగిలే నిందలు నిష్ఠూరములతో కూడిన కఠినోక్తులను తట్టుకునే శక్తిని ప్రసాదిస్తుంది. అదే క్షమాగుణము. చూడండి ఫ్రెండ్స్, ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా పోతాము, ఇదే జనులందరి మాట. కానీ రావాలంటే ఇద్దరి సహకారము కావాలి, పోవాలంటే నలుగురు సహాయము కావాలి. అందుకే ఏ బంధాన్ని వదులుకోకూడదు. మరేం చేయాలి అంటారా? ఒక్కసారితో ఫిదా చేసేయండి. ఇలా ప్రేమ లేఖల్లాగే క్షమాపణ లేఖలకి చాలా సీన్ ఉంది. అది ఒక్కోసారి ఊహించని ఫలితాన్ని ఇస్తుంది. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ కార్మికులకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు ఒక మాట అన్నారు. యూనివర్సిటీలో 4 ఏళ్లు చరిత్ర పాఠాలు చదవనక్కర్లేకుండా వృత్తి నైపుణ్యాలతోనూ మంచి కెరీర్ను సాధించవచ్చు అని. ఇది యూనివర్సిటీలో చర్చనీయాంశమైంది. ఓ ప్రొఫెసర్ చరిత్ర విభాగంలో తామేం పనులు చేస్తున్నది తెలుపుతూ ఒబామాకు ఒక లేఖ రాసింది. దాంతో 2 వారాలు తిరిగేసరికి ఆమెకు క్షమాపణ లేఖ అందింది. నేను కార్మికులను ఉత్సాహపరిచేందుకు మాట్లాడుతూ నోరు జారాను, మీ విభాగాన్ని కించపరుస్తున్నానని తట్టలేదు, మీ డిపార్ట్ వారందరికీ క్షమాపణ చెప్పండి అంటూ ఒబామా స్వయంగా రాసినటువంటి చేతి రాతతో కూడిన ఉత్తరం ఆమె చూసినప్పుడు ఆయన మీద గౌరవం అమాంతం రెట్టింపైంది. ఆయన విలువైన సమయాన్ని వృధా చేశానని బాధపడిపోతూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడంతో విషయం బయటికి వచ్చింది. అందుకే నిపుణులు అంటున్నారు, క్షమాపణ అన్నది ప్రేమతో ఇచ్చే బహుమతి లాంటిది.
అందుకున్న వారికి ఆనందం, ఇచ్చేవారికి మరింత ఎక్కువ ఆనందం అని. తనను నలిపేసిన పాదానికి సైతం పువ్వు అందించే పరిమళమే ఈ క్షమ. సో ఫ్రెండ్స్, క్షమాగుణాన్ని కలిగి ఉందాం. నా ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీరు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.